రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరో చెప్పలేరు. మీరు ఊహించారా ఎమ్మెల్యే అవుతానని? నేను ఎప్పుడు కింగ్ మేకర్ అవ్వాలనుకున్నాను, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నేను ఎప్పుడు అనుకోలేదు. విశ్వరూప్ గారికి అంత లాయల్గా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు బయటకు పంపించేసుకున్నారు అసలు? ఎట్టి పరిస్థితుల్లో ఇతను నా కొడుకు కానీ నాకు కానీ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాడు. విశ్వరూప్ ఆడిన ఒక ఆటలో వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్య అసలు ఏం జరుగుండొచ్చు? ఆయన ముఖ్య అనుచరుడు చనిపోతే కనీసం పట్టించుకోకుండా లోకేష్ ఆయన చేతిలో ఒక బుక్ అయితే కనపడుతుంది, రెడ్ బుక్. యాక్చువల్గా ఇంకా రెడ్ బుక్ ఓపెనే చేయలే. ఈరోజు నేను కరాఖండిగా చెప్పగలను, లోకేష్ గారితో డిబేట్ జగన్మోహన్ రెడ్డి కూర్చోగలడా. ఈ మీద కూడా ఒక అవినీతి ఆరోపణలో ప్రచారం జోరుగా జరుగుతుంది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరో చెప్పలేం. తల్లికి మున్సిపల్ చైర్మన్ పదవి ఇమ్మని అడిగారు, అవమానపడ్డారు, పార్టీ నుంచి బయటకు వచ్చారు. తొలిసారి ఎమ్మెల్యే అవడంతోనే ఒక రాష్ట్రానికే మంత్రి అయ్యారు. మున్సిపల్ చైర్మన్ పదవి కాదంటే మంత్రి పదవి వరించింది ఆయనే, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ప్రస్తుతం సుభాష్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ అసలు మీరు అనుకున్నారా ఖచ్చితంగా నేను అసలు ఎమ్మెల్యే అవుతాను అని? ఎందుకంటే మీ అమ్మగారికే మీరు ఒక మున్సిపల్ చైర్మన్ పదవి అమలాపురం నుంచి ఇవ్వాలని కోరుకున్నారు, కానీ అది జరగలేదు. ఇప్పుడు ఒక రాష్ట్రానికే మంత్రి అయిపోయారు. అసలు మీరు ఊహించారా ఎమ్మెల్యే అవుతానని? ఎప్పుడు ఊహించలేదండి. నేను ఎప్పుడు కింగ్ మేకర్ అవ్వాలనుకున్నాను, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నేను ఎప్పుడు అనుకోలే. అయితే మా తాతయ్య గారి కోరిక, ఆయన చైర్మన్ అవుదామని ట్రై చేశారు, అయినప్పటికీ అవ్వలేకపోయారు కొన్ని కారణాల వల్ల. అప్పుడు ఓడిపోయారు, పోటీ చేసి ఓడిపోయారు. ఆయన కోరిక తీర్చమని మా నాన్నమ్మ ఉన్నారు, ఆయన కోరిక తీర్చాలి, చైర్మన్ ఆయన అవ్వలేకపోయారు కాబట్టి ఎవరో ఒకరు అవ్వాలని. యాక్చువల్గా మా అమ్మగారు కూడా 10th మించి చదవలేదు. ఆ పరిస్థితుల్లో కూడా కేవలం మా నాన్నమ్మ గారు ఉన్నారు. మా నాన్నమ్మ గారి కోరిక తీర్చాలని ముఖ్య ఉద్దేశంతో తల్లిగారిని పెట్టాం. కొన్ని రాజకీయాలు పరిస్థితుల్లో, అది కుళ్ళు రాజకీయాల పరిస్థితుల్లో, అంటే అసలు కుళ్ళు రాజకీయాలు అంటే ఏం జరిగి ఉండొచ్చు ఇది ఎవరికి కూడా తెలియదు. అసలు వాసంశెట్టి సుభాష్ అప్పటి వరకు రాజకీయాల్లో లేరు, ప్రయత్నాలు కూడా లేవు. ఒక విశ్వరూపుకి అనుచరుడని మాత్రమే తెలుసు. అతనికి ఉన్నటువంటి వర్గంలో మీరు కూడా ఒకలే. సడన్గా అసలు ఇది ఎందుకు తెర మీదకి వచ్చింది? యాక్చువల్గా ఆయన నన్ను చాలాసార్లు జిల్లా యూత్ ప్రెసిడెంట్ తీసుకోమనో ఎన్నో పదవులు ఆఫర్ చేశారు. కీలకంగా వ్యవహరించిన తర్వాత 2-3 కాన్స్టిట్యున్సీల్లో నాకు తిరిగిలేని పట్టుంది. ఆ వ్యవహారంలో పెట్టినా నాకు అది ఇంట్రెస్ట్ లేక, ఎవరో ఏదైనా కష్టంలో ఉన్నవాళ్ళు ఏదైనా హెల్ప్ కోసం రాస్తే చేయటం వరకునే తప్ప ఈ రాజకీయాల్లో పార్ట్ టైం పాలిటిక్స్ ఓన్లీ. ఆ ఎలక్షన్ వరకు, ఎలక్షన్ గడిచిన ఒక నెల వరకు అక్కడ తప్ప కంటిన్యూస్గా అక్కడ ఉండి పాలిటిక్స్ చేసే తత్వం నాకు లేదు. సో అందులో భాగంగా ఇంకా దూరంగా ఉన్నప్పుడు మా తల్లిగారికి, తాతయ్య గారి కోరిక తల్లిగారి ద్వారా నాకు తీరుద్దాం అని ట్రై చేసాం. ఆయనే వేరే ఇండిపెండెంట్ కింద వేయించు ఒక క్యాండిడేట్ని. అప్పుడు చైర్మన్ క్యాండిడేట్ చిట్టబ్బాయి గారు వాళ్ళు కోడలు, ఆవిడని ఓడిస్తే ఇండిపెండెంట్ కింద ఒక క్యాండిడేట్ని పెట్టి ఓడిస్తే నీ తల్లికి ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. సరే, ఆ ప్రక్రియలో ఆవిడ ఓడించాం. కాకపోతే లాస్ట్ మినిట్లో చిట్టబ్బాయి గారితో విశ్వరూప్ గారు కలిసిపోయి పార్టీకి యాంటీ ఎలిమెంట్స్ మూవ్ చేశానని చెప్పి పక్కన పెట్టడం జరిగింది. అంటే ఇంత పార్టీకి ఇంత లాయల్గా ఉండి మీ విశ్వరూప్ గారికి అంత లాయల్గా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు బయటకు పంపించేసుకున్నారు అసలు? అంటే కేవలం మున్సిపల్ చైర్మన్ పదవి అడిగారనా, లేకపోతే మనల్ని దాటి వెళ్ళిపోతారని ఏమైనా భావించుండొచ్చు? ఆ టైంలోనే అల్లరి కేసులు వచ్చినాయి. అల్లరి కేసులు వచ్చినప్పుడు నాకు కొన్ని వైబ్రేషన్స్ ఉన్నాయి. ఆయన కోసం కష్టపడ్డాం. ఆయన కోసం కష్టపడ్డ తర్వాత రాజకీయాల్లో ఆయన పక్క ఉండి వాళ్ళ ఫ్యామిలీ ఎంటర్ అయిపోయింది. దాన్ని వ్యతిరేకించేటప్పుడు భవిష్యత్తులో నా కొడుక్కి అడ్డుగా ఉంటాడనే నెపంతో ఆ రోజులు అన్యాయంగా నా మీద కేసు పెట్టడం. మరి ఆ కేసు విషయంలో నేను ఎల్లర్ కేసు విషయంలో బయటికి వెళ్ళిన తర్వాత యాంటిసిపేటరీ తెచ్చుకుని రావడం. అసలు ఎందుకు జరిగింది అది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అసలు అంటే జిల్లాకి పేరు పెట్టడానికి, ఆ ఇల్లు తగలబెట్టడానికి, మీ మీద కేసులు పెట్టడానికి అసలు ఏమైనా సంబంధాలు ఉన్నాయి? అసలు అది ఉద్యమం, అది ప్రీ ప్లాన్డ్గా జరిగిన ఉద్యమం కాదు. అది నాయకుడు లేని ఉద్యమం. ఆటోమేటిక్గా అది అలా జరుగుతుందని లేదు, కానీ కొంతమంది ఆకితాయిలు ఉన్నారు. కానీ వాసంశెట్టి సుభాష్ కూడా దాంట్లో 38 13 సమ్మేదో మెంబర్గా మిమ్మల్ని కూడా 252 మిమ్మల్ని కూడా పెట్టడం, కేసు క్లోజ్ మీరు దాంట్లో ఉన్నారనేది ఒక ప్రచారం కూడా చేయడం ఎందుకు అసలు? అది లాస్ట్లో నేను చెప్పాను కదండి, ఎట్టి పరిస్థితుల్లో ఇతను నా కొడుకు కానీ నాకు కానీ రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాడు. ఖచ్చితంగా భావించంటే ఆయనకి మంచోడు అవ్వచ్చు, అది ఫ్యామిలీ మెంబర్స్ ఎంటర్ అయిపోయారు, ఏమీ తెలియని ఫ్యామిలీ మెంబర్స్. సో ఎంటర్ అయిపోయి
రాజకీయం మార్చి కష్టపడ్డ వాళ్ళని పక్కనెట్టి వాళ్ళ మీద కేసులు ఎట్టి వైనం. ఎందుకంటే వాళ్ళ కొడుకులు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కొడుకులు రాజకీయంలో యాక్టివ్గా ఉన్నారు. ఒకటి కృష్ణారెడ్డి, ఒకటి శ్రీకాంత్. వాళ్ళు ఏం చేశారంటే పార్టీలోనూ రెండు వర్గాల కింద చేసి ఈ వర్గం మీద శ్రీకాంత్ వర్గం మీద వాళ్ళు కేసులు పెట్టడం, వాళ్ళు కృష్ణారెడ్డి వర్గం మీద వీళ్ళు కేసులు పెట్టడం. అల్టిమేట్గా నేను శ్రీకాంత్కి సపోర్ట్ చేశాను. కృష్ణారెడ్డి వాళ్ళు తల్లిగారు ఒకటయ్యి నా మీద కేసులు బాగా. విశ్వరూప్ ఆడిన ఒక ఆటలో సుభాష్ పొలిటికల్ డ్రామా, ఫ్యామిలీ మెంబర్ ఖచ్చితంగా అది అందరికీ తెలుసు. కాబట్టే నేను యాంటిసిపేటరీ బెయిల్ పెట్టుకుని బయటకు వచ్చిన తర్వాత 10 మంది ఆడవాళ్ళతో అన్యాయమైన కేసులు పెట్టారని ఉద్యమం స్టార్ట్ చేశాను. 10 100 అయ్యారు, 100 1000 అయ్యారు, 1000 10,000 అయ్యారు, 10,000 లక్షలు అయ్యారు. ఆ లక్షలో ఒక సభ పెట్టినప్పుడు లక్షలు హాజరయ్యేటప్పటికి వెంటనే ప్రభుత్వమే దిగి వచ్చి గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే మత విద్వేషాలు రెచ్చగొట్టి చలిమంట కాసుకుంటుందో ఆ ప్రభుత్వమే మళ్ళీ ఈ ఉద్యమం తారస్థాయికి వెళ్ళేటప్పటికి వాళ్ళే కేసులు ఎత్తేయడం జరిగింది. మీ ప్రయాణం వైసీపీ నుంచి పార్టీ మారిపోయారు, వెంటనే టీడీపీలోకి వచ్చారు. అసలు మీకు దారి ఎలా దొరికింది? ఎవరున్నారు వెనక? అసలు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ పాదయాత్రలో కొద్ది వినికిడి స్టార్ట్ అవడంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు 5 ఏళ్ళు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి జగన్ను బతిమాలితే ఓటేసాం. దగ్గర నుంచి చూసినోండి అది ఆ పాలన ఎలా ఉంటుంది. అసలు సీఎం అనే వ్యక్తి సామాన్య ప్రజలు కాదు, ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వడు. ఓ 3-4 పెట్టుకుని వ్యవహారం చేస్తూ ఉంటాడు. దాని మీదట రాజకీయాలు అంటేనే చిరాకు వచ్చే పరిస్థితి ఆ పార్టీలో పనిచేయడు. కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మిస్ అయ్యాం అని చెప్పడం, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని బలపరుస్తూ పవన్ కళ్యాణ్ గారు కలవటం, వెంటనే బీజేపీ కలవటం, అది మహా కలయిక. అసలు మీరు ఎమ్మెల్యే అవ్వడమే నాకు అసలు నేను ఊహించలేదని చెప్తున్నారు. ఇప్పుడు ఒక రాష్ట్రానికి మంత్రి అయిపోయారు. ఆ క్షణం ఏమనిపించింది మీకు? ఇది ఎంత కళ నిజమా, ఏం జరుగుతుందో చుట్టూ అనేది ఒక గంట వరకు నేను తేరుకోలేకపోయాను. అది ఒక గొప్ప నాయకుడి దగ్గర నేను చూసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారిని దగ్గరగా చూసినప్పుడు ఓ వైబ్రేషన్ స్టార్ట్ అయినాయి. ఆయన మాట్లాడిన మాటలు ప్రజల మధ్య సామాన్యుల్లో ఉండటం కానీ, విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఆయన బురదలో దిగటం కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా జనాల్లోకి వెళ్తూ ఆయన సొంత డబ్బు ఇంట్లోంచి కానీ ఆయన కానీ 10 కోట్లు ఇవ్వటం. అలాగే లోకేష్ గారిని నిత్యం అక్కడే ఉంటూ మొత్తం ఎక్కడికి ఫుడ్ అయ్యి అందుతుందా లేదా ఏంటి అనేది అన్నీ చూస్తూ ముందుకు తీసుకెళ్ళటం. అది ఇంక అసలు ఆ క్షణాలు అంటే ఒక గొప్ప పార్టీలో నన్ను భాగస్వామ్యులు చేశారు. అది ఎప్పటికీ మర్చిపోలేదు. ఎందుకంటే ఇక్కడ అంటే మీరు చంద్రబాబు గురించి కానీ, లోకేష్ గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ ఇంత గొప్పగా మీకు ఒక ఆలోచన ఉంది, ఒక వ్యూ ఉంది, దగ్గర నుండి చూస్తున్నారు వాళ్ళు చేస్తున్నటువంటి పాలన కానీ, మీకు ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్ కానీ. అంటే మంత్రులకు చేసినటువంటి సర్వేలో వాసంశెట్టి సుభాష్ ఎక్కడో లాస్ట్కి వెళ్ళిపోయాడని చంద్రబాబే మాట్లాడడం, మీకు ఒక వార్నింగ్ ఇచ్చారని చెప్పడం, దానికి సంబంధించిన ఒక ఆడియోలు కూడా బయటకు వచ్చినటువంటి. అంటే ఆడియోల విషయానికి సంబంధించి వస్తే ఎవరైనా మీ మీద కావాలని కుట్ర పని వాళ్ళు ఎవరైనా లీక్ చేశారనుకోవచ్చు. అసలు అందులో నిజం ఉందా ఏంటి అసలు? యాక్చువల్గా అది ఆ రోజున ఈ లాస్ట్లో ఉండటం అది కాదు, కానీ మన పార్టీ కార్యక్రమం ఒకటి ఏదైతే ఈ ఎమ్మెల్సీ ఓటింగ్ ఉందో ఆ ఎమ్మెల్సీ ఓటింగ్ 26% అవటం, మిగతాదంతా 50% అవటం. నాలో అలసత్వం ఉంది. అప్పుడు ఈ కొత్తగా పాలిటిక్స్లోకి వచ్చాను కాబట్టి నేను అది నోటీస్ చేయలేక ఓవర్లుక్ అయ్యి దాని మీద కొద్ది కాన్సన్ట్రేషన్ తగ్గించేటప్పటికి తండ్రిలాగా ఇప్పుడు ఈ పదవి ఇచ్చారంటే చాలా బాధ్యత ఉంటుంది. మనకు పదవి ఇచ్చారు కాబట్టి బాధ్యతగా వహించాలి, బాధ్యతగా ప్రవర్తించాలి. పార్టీ విషయంలో కొద్ది బాధ్యతగా ప్రవర్తించలేదు కాబట్టి ఆయన మందలించారు, తండ్రి స్థానంలో ఉండి మందలించారు. కాబట్టి అది పాజిటివ్గా తీసుకుని మన పనితీరు మెరుగుపరుచుకోవాలి తప్ప వేరే ఆలోచించుకోవాల్సిన పని లేదు. అందులో అంత కాంట్రవర్సీ ఎందుకు చేశారంటే ముఖ్యంగా వైసీపీ ఎవరైతే జనం ఉన్నారో వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లే, వాళ్ళు పాల్పోవట్లే. ఇంక మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రాలేదని ఖచ్చితంగా తెలుసు. అంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే వైసీపీ వాళ్ళకి కొంతమంది మీ మీద పడినటువంటి వాళ్ళు ఎవరన్నా సమాచారం ఇస్తాం కానీ మీ గుట్టంతా చెప్పడం కానీ ఇట్లాంటివి ఉందనుకో. నాయకుడు ఉన్నాడు, ఇంకా అతన్ని ఫోన్లే ఒక రకంగా అది నాకు మంచి చేసినట్టు అంతేనండి. అది బయట పెట్టడం తప్పే ఉంది. అంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఒకటైతే ముఖ్యంగా మీ ప్రాంతం కోనసీమ ప్రాంతానికి సంబంధించి ఆల్రెడీ అల్లర్ల గురించి మాట్లాడుకున్నాం.
ఇప్పటికీ ఎవరికి అర్థం కాని ఒక ప్రశ్న, ఒక సమస్య కూడా ఉంది. అసలు ఏంటి వాలంటీర్ దుర్గాప్రసాద్కి సంబంధించినటువంటి హత్య? ఎందుకంటే మీరు శ్రీకాంత్తో కూడా చాలా సన్నిహితంగా ఉన్నటువంటి పొజిషను. మధ్యలో మీరు వాళ్ళ భార్యను కలిశారన్నట్టు, అంటే హత్య తర్వాత కొంత డిస్టర్బెన్స్ అని జరిగింది. అసలు ఏం జరుగుండొచ్చు? ఇప్పటికీ అంటే శ్రీకాంత్ విశ్వరూప్ కొడుకు కూడా జైలుకి వెళ్ళాడు, మీరు శిక్షిస్తా అన్నారు, మళ్ళీ బయటకు వచ్చేసారు. అది ఏం మూమెంట్ లేదో, ఇక్కడతో ఆగిపోయినట్టేనా, చల్లబడిపోయినట్టేనా, అసలు ఏంటి? లేదు, అది యాక్చువల్గా 2 years బ్యాక్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు మర్డర్ జరిగింది. అది ఆయన చెప్తానే నా ముఖ్య అనుచరుడు అని అన్నాడు. ఆయన ముఖ్య అనుచరుడు చనిపోతే ఏం చేస్తామండి? అది వెంటనే కేసుని క్లియర్ చేసి దోషులు శిక్షించాలి. ముఖ్య అనుచరుడు కాబట్టి, ముఖ్య అనుచరుడు అయినా ఇవ్వకపోయినా అదే సామాజిక వర్గానికి చెందిన కుర్రవాడు ఆయన ముఖ్య అనుచరుడు చనిపోతే కనీసం పట్టించుకోకుండా ఆ కేసుని అలాగా ఏమీ లేకుండా నీరు గార్చింది. అందరికీ అనుమానాలు నా కేసు మీద. సో రాగానే ఆ కేసు వెంటనే తేల్చండి అని చెప్పి డీజీ గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆ కేసు డీటెయిల్స్ ఆయనకి ఇవ్వటం, ఆయన ఐజీ గారికి ఫార్వర్డ్ చేయడం, ఐజీ గారు ఎస్పీ గారికి ఫార్వర్డ్ చేయటం, నిజ నిర్ధారణ అనేది తెలిసింది. శ్రీకాంత్ బయటికి రావడం ఆ కేసులో. ఇంకా 3 అనుచరులు వాళ్ళు ఎవరైతే మడ్డలో ఉన్నారో వాళ్ళు ఈ యొక్క రాష్ట్రాన్ని విధులు బయటికి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు కూడా పట్టుకుంటారు ఖచ్చితంగా. ఎందుకు విశ్వరూప్కి అత్యంత అనుచరుడిగా ఉండి అతని గెలుపులో నిత్యం ఫైట్ చేసినటువంటి వాసంశెట్టి సుభాష్ ఇప్పుడు అసలు విశ్వరూప్ పేరు తలచడానికే ఇష్టపడట్లేదు. ఇంతసేపు మాట్లాడినా ఎక్కడా కూడా మీరు విశ్వరూప్ అనే పేరుని బయటికి రానివ్వట్లేదు. ఎందుకు అసలు ఇష్టం లేదా, మాట్లాడకూడదు అనుకుంటున్నారా? ఇంకా ఆయన గురించి మాట్లాడటం వేస్ట్ అని చెప్పి ఓ భావన. ఎందుకంటే జనమే వదిలేశారు. 40,000 పై మెజార్టీ వచ్చిందంటే అక్కడ అమలాపురంలో ఏది నెగ్గినా కూడా 4,000, 5,000 అలాగే ఉండేది మెజార్టీ. ఈసారి 40,000 వచ్చిందంటే మరి అది మామూలు విషయం కాదు. వైసీపీ ఓడిపోవడం, విశ్వరూప్ ఓడిపోవడం, కొడుకు వాసంశెట్టి సుభాష్ మంత్రి అవ్వడం ఎమ్మెల్యేగా కలిసి, మీ అమ్మగారు ఆ క్షణం, మీ అమ్మగారు ఫీలింగ్ ఏంటండి అసలు? మా అమ్మగారి కన్నా మా నాన్నమ్మ గారు, మా నాన్నమ్మ గారికి 2 times క్యాన్సర్ అటాక్ అయింది. అయినా కూడా ఆవిడ బతికుంది అంటే ఆవిడకి నేను ఆ రోజు ఈ కేసులు అన్యాయంగా ఇరికించినప్పుడు ఆవిడ ఆల్మోస్ట్ అలా హాస్పిటల్కి వెళ్ళిపోయాను. ఐసీయూలో ఉండే పరిస్థితి. ఆ రోజు నన్ను అడిగింది ఒకటే ఆవిడ, నాకు నీకు మనవడు కావాలని కోరుకుండేది, మనవడిని చూసి చనిపోదామని. కానీ నాకు ఇప్పుడు ఆ కోరిక లేదు, నువ్వు ఆ కేసుల్లోంచి క్షేమంగా బయటకు వస్తే చాలు అనే పరిస్థితికి వచ్చింది. ఆవిడకి ఒకటే మాట ఇచ్చాను, నీకు చైర్మన్ కాదు, తాత కోరిక చైర్మన్, అది చూసి చనిపోవాలని అనుకుంటున్నావు, నేను ఎమ్మెల్యే అయితే ఇస్తాను, నువ్వు కంగారు పడకని. ఆ క్షణాన్న ఎందుకన్నా నాకు తెలియదు, భగవంతుడే ఆ శివుడే పలికించాడు అనుకుంటారు. ఆ మాట అనటం, ఆవిడ మాటలకు హద్దులు లేవు. ఎందుకంటే నడిచి పరిస్థితులు కూడా లేకపోయినా ఆవిడ కారులో ట్రావెల్ చేసి ఆ జనాల మధ్యకి ఆ రోజు ప్రమాణ స్వీకారంగా వచ్చింది ఆవిడ. మాజీ మంత్రి విశ్వరూపు కొడుకునైతే అరెస్ట్ చేశారు. మీరు మా ఒక కామెంట్ చేశారు, మరొక మంత్రి కొడుకు కూడా అరెస్ట్ అవుతారని. మీ నియోజకవర్గానికి సంబంధించి రామచంద్రాపురానికి 2 మంత్రులు పనిచేశారు. ఒకళ్ళు పిల్లి సుభాష్ చంద్రబోస్, తర్వాత వేణుగోపాల్, వీళ్ళిద్దరు పనిచేసినటువంటి పరిస్థితి. ఇద్దరిలో ఎవరిని అరెస్ట్ చేయబోతున్నారు? అసలు ఎవరి గురించి చేసిన కామెంట్ ఇది? ఖచ్చితంగా మంత్రి వేణు, ఆయన ఆధ్వర్యంలో మీరు చూసే ఉంటారు భీమేశ్వర స్వామి గుడి. నేను వచ్చిన వెంటనే విజిలెన్స్కి పెట్టడం జరిగింది. ఒక ఈవో, 3 సస్పెండ్ అవ్వడం జరిగింది. అంటే అవినీతి ఏ స్థాయిలో ఉంది, గుళ్ళు కూడా వదలట్లా. అలాగే చాలా సైట్లు ఏదైతే సైట్ ఫిల్లింగ్ల్లో కానీ, మొన్న జగనన్న కాలనీలు ఇచ్చిన దాంట్లో సైట్ ఫిల్లింగ్ల్లో కానీ, అదేవిధంగా అనేక అవతావకలు అవన్నీ కూడా ప్రూఫ్స్తో పాటు ఉన్నాయి. కాకపోతే ప్రూఫ్స్ మేము తెచ్చుకునే విధానం. మీరేమో మంత్రి వేణుగోపాల్ని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. దీంతో పాటు పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా దీంట్లో ప్రత్యక్షంగా ముడుపులు అందాయి అని ఒక కామెంట్ చేశారు. ఆయన కూడా చర్చికి ఎక్కడికైనా వస్తాను, సుభాష్ రావచ్చు అని చెప్పి బహిరంగ సవాల్ విసిరేటువంటి పరిస్థితి. ఇది మినిమం కామన్ సెన్స్తో మనం ఆలోచిస్తే అర్థమైపోద్ది. చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ అనే అతన్ని స్థానికేతరుడు ఇక్కడికి తీసుకుని వచ్చింది ఎవరో, బోస్ గారు తీసుకుని వచ్చి పెట్టారు. తీసుకుని వచ్చి పెట్టినప్పుడు ఆయన నేను చాలా నీతివంతుడిని, నేను అన్నింటినీ ప్రశ్నిస్తానని ఆయనే చెప్పుకుంటారు. చెప్పుకున్నప్పుడు ఈయన అంత అవినీతి చేస్తున్నప్పుడు మంత్రి వేణు ఈయన మాట్లాడుకుని ఎందుకు ఊరుకోవాలి, సైలెంట్గా ఎందుకు ఊరుకోవాలి? తర్వాత ఈయన అవినీతి చేస్తున్నాడని చెప్పి చేయట్లేదంటే చెప్పమనండి. ఈ రోజునే మంత్రి వేణు చాలా నీతివంతుడు, నేను చెప్తున్నాను, నేను తీసుకుని వచ్చాను, అతను నీతివంతుడు అని చెప్పమనండి. అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి మంత్రి వేణుగోపాల్తో పాటుగా అటు పిల్లి సుభాష్ చంద్రబోస్ హస్తం కూడా ఖచ్చితంగా ఉందని. లేకపోతే సైలెంట్గా ఎందుకుంటారు? ఇప్పుడు ఆయన తీసుకుని వచ్చాడు,
ఆయన అవినీతి మీద ప్రశ్నిస్తానే ఉంటానని చెప్తాడు ఆయన. నేను నీతివంతుడని చెప్తాడు ఆయన. సో అంత నీతివంతుడు అవినీతి మీద ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన తీసుకుని వచ్చిన ఎమ్మెల్యే మరి అవినీతి చేస్తున్నప్పుడు ఇదేం దారుణం అని అడగాలగా. ఈ ద్రాక్షారామ గుడి చాలా ప్రసిద్ధమైన గుడి, పుణ్యక్షేత్రం. అలాంటి పుణ్యక్షేత్రంలో అవినీతి జరుగుతుంది. మేము వచ్చిన తర్వాత అది ఈవో సస్పెండ్ అయ్యాడు, 3 అధికారులు ప్రూఫ్స్తో పాటు సస్పెండ్ అయ్యారు. మరి ఈయన ఏం చేస్తున్నట్టు? అంత పుణ్యక్షేత్రంలో అవినీతి జరుగుతున్నప్పుడు మోటాలు పంచుకుంటున్నారు కదా, అందుకే సైలెంట్గా ఉంటా, ప్రశ్నించాలి కదా. సో ఖచ్చితంగా మీ ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఇద్దరిలో అంటే ఎవరొకరు అరెస్ట్ అనేది ఖచ్చితంగా జరుగుతుందా? ఇద్దరిలో కాదు, ముఖ్యంగా ఆయన పరోక్షంగా ఆయన తీసుకున్నాడేమో అని మా అనుమానం తప్ప, మంత్రి వేణు ఖచ్చితంగా వాళ్ళ అబ్బాయి అవినీతి మేము అంతా చిట్టా రెడీ చేసాం. అంటే కొద్ది టైం పట్టింది డేటా అంతా తీసుకోవడానికి, ఇంకా వాసన పోలే. కొంతమంది అధికారులు ఇరుక్కుంటారని చెప్పి డేటా దాయడానికి ట్రై చేస్తున్నారు. మొత్తం అంతా తీసుకోవడం జరిగింది 10-15 రోజులు. ఖచ్చితంగా డేటా మేము విజిలెన్స్ వాళ్ళకి అప్పచెప్తాం. ఏదైతే జగనన్న కాలనీ కోసం సైట్లు ఇచ్చారో ఆ సైట్లు ఫిల్లింగ్లో కానీ, ఆ సైట్లు 20 లక్షలకు కొని లేకపోతే 50 లక్షలకి తీసుకోవడం కానీ, అన్నింటిలో కూడా ముఖ్యంగా ఈ సైట్ ఫిల్లింగ్ విషయంలో కొంతమంది సైట్ ఫిల్లింగ్ చేస్తే ముందు కాంట్రాక్ట్ ఒకరికి ఇచ్చి ఫిల్ చేసినందుకు 7 లక్షలు 8 లక్షలు ఇచ్చి మిగతా డబ్బు అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అంతా స్వయంగా వాళ్ళు కొట్టించుకున్నారు. ఏదైనా ఒక చిన్న కార్యక్రమం చేస్తేనే చాలా పెద్ద ప్రచారం కోరుకుంటూ ఉంటారు. ఎందుకు వాసనశెట్టి సుభాష్ మంత్రి హోదాలో రాజమండ్రి ఎస్ఐ హాస్పిటల్లో ఎంత హడావుడి చేసినా ఎవరికి చెప్పకుండా కాముగా వెళ్ళిపోయారు, మొత్తం తనిఖీలు చేసేసి వచ్చారు అంటే ఇదో రకమైనటువంటి ప్రచారం? అసలు ఏం జరుగుతుంది? అది ప్రచారం కాదు. మీరు సరిగ్గా గమనిస్తే నవంబర్ 10వ తారీఖు వాళ్ళు వెళ్ళి ఎవరో కార్మికులు అందరూ వచ్చి ధర్నాలు చేశారు. ధర్నా చేసి మాకు వైద్యం అందట్లేదు మహాప్రభు అని చెప్పినప్పుడు మేము వెంటనే వాళ్ళు పిలిచి మీరు ఎట్టి పరిస్థితుల్లో షార్ట్అవుట్ చేయండి ప్రాబ్లమ్స్ అన్నీని. అక్కడ కొన్ని పరికరాలు అందుబాటులో లేవు. పరికరాలు అందుబాటులో లేనప్పటికీ ఓపీ అనేది చూసి మేము అటాచ్మెంట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, వాటికి రిఫర్ చేయొచ్చు వీళ్ళు. సో అవి కూడా చేయకుండా అశ్రద్ధ అనేది వహించారు. నవంబర్ తర్వాత 1 మంత్ తర్వాత మేము వెళ్ళాం. కాకపోతే అక్కడ వీళ్ళకి కొన్ని ఏజెంట్లు పెట్టుకున్నారు. మరి ఎలా తెలుస్తుందో మేము వెళ్తున్నామని చెప్పేటప్పుడు వాళ్ళు తెలిసిపోవటం, అందరూ అటెండ్ అయిపోవడం జరుగుతుంది. సో వేచి చూశాను. కరెక్ట్ టైం కోసం వెళ్ళాం, దొరికారు 9 మంది. మీరు ముఖ్యంగా గమనించవలసింది ఆ రోజున 50 ఓపీలు 40 ఓపీలు జరిగాయి. ఈ రోజున సస్పెండ్ చేసిన తర్వాత ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ని పెడితే ఈ రోజున 350 నుంచి 400 ఓపీలు జరుగుతూ ఉన్నాయి. అంటే అశ్రద్ధ వహిస్తున్నారు. దాని మీద అక్కడ మేము ఏదో రోజున స్వయంగా వెళ్ళాలి, హార్న్ వినపడుతున్నా సరే ఎరెక్ట్ అయిపోతుంది. అంటే ఇది ఒక్క చోటేనా లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల ఇలాగే తనిఖీలు చేస్తారా? యాక్చువల్గా మాకు 4 హాస్పిటల్స్ ఉన్నాయి. ఇది అయిన వెంటనే మళ్ళీ తిరుపతి వెళ్ళాను. తిరుపతిలో పరికరం పాడవుతే వాళ్ళు డబ్బులు వేసుకుని బాగు చేయించి డాక్టర్లు సూపరింటెండెంట్ గారు మరి వైద్యం చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి సన్మానించాం. సూపరింటెండెంట్ గారిని అవి సన్మానించి వాళ్ళని అభినందించి వచ్చాం. అంటే ఇక్కడ ఫైల్ మూవ్మెంట్ సీరియస్గా చేయట్లేదు కాబట్టి ఒక విధంగా దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ విధమైనటువంటి తనిఖీలు హాస్పిటల్లోకి వెళ్ళడం ఇలాంటిది ఏమైనా ఉందా ఆలోచన? అది లేదు. చంద్రబాబు నాయుడు గారితో ఎలా ఉంటుందంటే మన అనే భేదం ఉండదు. ఆయన పని విషయంలో ఏ తేడా వచ్చినా ఊరుకునే పరిస్థితి ఉండదు. ఆయన గైడ్ చేసి ఓ మహానాయకుడు మాకు ఉన్నాడు. నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావు, నువ్వు సరిగ్గా చేయట్లేదు, రెక్టిఫై చేసుకో అని. ఆయన పడుకోడు, అధికారులను పడుకోనివాడు, ప్రజాప్రతినిధులను పడుకోనివాడు. ఆయన నిరంతరం ప్రజల మధ్య ఉండమంటారు. నాకు అన్నీ తెలుసని నేను అనుకోను. నేను ఈ 75 సంవత్సరాల్లో నేను నేర్చుకుంటానే ఉంటాను, మీరు అలాగే ప్రతిదీ నేర్చుకుంటూ ఉండండి. అన్నీ తెలిసనే భావం నీలో వస్తే జగన్లా తయారవుతారని చెప్తాడు ఆయన. 100% అంట. ఇదే మాట మీకు చెప్తున్నారా? అలాగా జగన్లా తయారవుతారు మీరు, అన్నీ తెలుసు అనుకుంటే మీకు ఏమీ తెలియదు అనే భావంతో అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు. ఒకటి కార్మిక శాఖలకు సంబంధించి చాలా అవకతవకలు ఉన్నాయి అనేది ఒక విమర్శ. గత ప్రభుత్వంలో ఉన్నాయని, అంతకుముందు కూడా ఉన్నాయనేది. దీన్ని సెటరైట్ చేయడానికి అసలు ఏమైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమైనా ఉందా? ఏం చేయబోతున్నారు అసలు? ఆల్రెడీ మీరు అన్నది కరెక్టే. అవకతవకలు అంటే పరికరాలు సరిగ్గా అందుబాటులో లేవు. చంద్రబాబు నాయుడు గారికి పెట్టాం. ఆల్రెడీ తిరుపతి హాస్పిటల్ కూడా 50 బెడ్డెడ్ నుంచి 100 బెడ్డెడ్ చేయడం జరిగింది. అలాగే ఇంకో 7 హాస్పిటల్స్ మేము అచ్యుతాపురంలో ఒక 30 బెడ్డెడ్ హాస్పిటల్కి శంకుస్థాపన చేయడం జరిగింది. వర్క్ జరుగుతూ ఉంది. ఇంకో 7 హాస్పిటల్స్ పెట్టాం. 30 డిస్పెన్సరీస్ ఆ ప్రపోజల్ పెట్టాం. ఆల్రెడీ 78 ఉండి 18 కొత్తవి వస్తున్నాయి. అది కాకుండా అదనంగా 30 డిస్పెన్సరీస్ కూడా పెడుతున్నాం.
దానికి కూడా ఆమోదం చెందడం జరిగింది. అలాగే తిరుపతి 50 బెడ్డెడ్ నుంచి 100 బెడ్డెడ్ పెడుతున్నాం. ఈ పరికరాలకు సంబంధించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని హాస్పిటల్స్ పరికరాలు ఉండేలా చేయండి అని చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆదేశించడం, ఆ లిస్ట్ అంతా ఇవ్వటం, వెంటనే ఆమోదం తెలపటం, అతి త్వరలో మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్విప్మెంట్ అంతా వస్తుంది. ఏ కార్మికుడికి ఏ ఇబ్బంది ఉండదు. గత 5 సంవత్సరాల్లో కార్మికుడు ఆరోగ్య పట్ల కానీ ఇది అసలు చిత్తశుద్ధి లేని ప్రభుత్వం. ముఖ్యంగా ఇప్పుడు ఇసుక కానీ ఒక ఇటుకు కానీ వేయలేని వైను. అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రతి శాఖని పర్యవేక్షిస్తూ ఉంటారు. మేము అలసత్వం ఉంది అంటే డైరెక్ట్గా ఆయనే మా పొజిషన్లోకి వచ్చి పనులన్నీ చేసి వెళ్తారు. ముఖ్యంగా మీ నియోజకవర్గానికి వద్దాం. రామచంద్రాపురం నియోజకవర్గం, మీరు నాన్ లోకల్, ఈ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు కాదు, ఈ నియోజకవర్గానికి చెందినటువంటి వాళ్ళు కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గెలిచారు, ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నారు. అసలు ఏమన్నా సమస్యలు ఏమైనా ఐడెంటిఫై చేయడం జరిగిందా? ఇప్పటికే బోళ్ళంత అవినీతి జరిగింది, దానంతా బయటికి తెస్తామని చెప్తున్నారు. సమస్యలు ఏమున్నాయి, అసలు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి ప్రపోజల్స్ ఏమి ఇచ్చారు, ఏం చేయబోతున్నారు? అసలు ఇక్కడ మా దురదృష్టం ఏంటంటే వైసీపీలో వీధికో నాయకుడు, బడా నాయకులు ముగ్గురు, ఒక ఎమ్మెల్సీ, ఒక మంత్రి, రాజ్యసభ సభ్యుడు, ముగ్గురు అభివృద్ధి చేసింది శూన్యం. అభివృద్ధి చేసింది పూర్తిగా శూన్యం. ఒక రోడ్డు వేయలేదు, ఒక డ్రైన్ లేదు. మేము వచ్చేటప్పటికి కాజులూరు మండలం అయితే అస్తవ్యస్తం. అసలు అభివృద్ధి మీద వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. వాళ్ళకి ఎంతసేపు నవరత్నాలు ఇస్తున్నావా లేదా, ఆ ఒక్క నవరత్నాల మీద ఆధారపడిపోయి రాజకీయం చేశారు. అయితే ఆ నవరత్నాలు పెంచి పోషించారు. ఆ నవరత్నాలే నడ్డి మీద తన్నించాగండి. ఆయనకి పాలన చేత కాదు. మీరు గమనించండి, ఆయన సోనియా గాంధీ ఏవో మాట అంది, నీకు ఇంకా తండ్రి చనిపోయినంటే నీకు ఇంకా అవగాహన లేదు, నువ్వు సీఎం కింద అర్హుడు కాదు, నేర్చుకున్న తర్వాత నువ్వు సీఎం అవుదిగానని చెప్పడం జరిగింది. ఆయన వినకపోవటం వల్ల ఈయన చేసిన అవినీతిని ఆవిడ గుర్తించి వెంటనే లోపల వేయడం జరిగింది. నిజంగా కూడా ఆ రోజే కానీ సోనియా గాంధీ సీఎంని చేసుంటే పులికేసి సినిమా చూసుంటారు. ఆ టైపులో ఆ పాలన అస్తవ్యస్తంగా ఉంది. మన 5 ఏళ్ళు అనుభవించాం కదా. అవగాహన లేని సీఎం వస్తే ఏం జరుగుతుందని చూసాం. ఆయన పబ్జీ ఆడుకోవడం అలవాటు. ఆ పబ్జీ ఆడుకునేవాడు అంతమానం. 4 నాయకులను నెట్టుకునేవాడు. 4 నాయకులను నెట్టుకుని ధనంజయ రెడ్డి, సజ్జల ఇలాంటి వాళ్ళని పెట్టుకుని అవినీతిమయం. ఏ ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ లేదు. ఎమ్మెల్యేకి కానీ ఎమ్మెల్సీలకు కానీ ఆయన ఏముంటుందంటే, ఒకరికి ఎమ్మెల్సీ ఇస్తే ఇక మన పని అయిపోయింది, అతను న్యాయం చేసాం అన్న తీరులో ఉంటుంది. అదే ఈ పాలన లేని నాయకుడు వస్తే ఎంత దరిద్రమైన రాష్ట్రం. అమెరికా రెండో ప్రపంచ యుద్ధం అమెరికా జపాన్కి జరిగింది కదా. ఏమవుతే ఆ అణుబాంబుల వల్ల ఏమైంది జపాన్ అనేది, అలాగే మనం ఒక అణుబాంబు లాంటి జగన్ని ఎన్నుకోవడం వల్ల సీఎం మొత్తం రాష్ట్రం అతలకుతలం అయిపోయింది. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సర్వనాశనం అయిపోయింది. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే మీ నియోజకవర్గానికి ఎస్పెషల్లీ ఎవరు గెలిచినా కూడా ఖచ్చితంగా మంత్రి అవుతున్నారు. అంతకుముందు పిల్లి సుభాష్ చంద్రబోస్, వేణుగోపాల్, ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి. ఇక్కడ ఎవ్వరికి అందని ఒక సమస్య, ఎప్పటికీ పరిష్కారం కాని ఒక సమస్య ఉండిపోయింది, శిరోమండనం కేసు. ఇప్పుడు ఆల్రెడీ తోట త్రిమూర్తులు గారికి సంబంధించి అది కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా చర్యలు చేపడతారు, మేము చేపడతామని ప్రతి ప్రభుత్వం చెప్తూనే వస్తుంది. అసలు మీ ప్రభుత్వంలో మీకు సంబంధించి దీని మీద ఏమైనా అసలు యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఆల్రెడీ శిక్ష అడిపోయింది, ఆయనకి శిక్ష అడిపోయింది. రెండోది ఏంటంటే ఇది కోర్టు పరిధిలో ఉంది, ఇంకా ప్రభుత్వానికి ఇంక కోర్టుకి సంబంధం ఉండదు. సో ఆల్రెడీ శిక్ష అడిపోయింది కాబట్టి దాన్ని కౌంటర్ ఫైల్ చేస్తారు, ఆ శిక్ష అమలు అవుతుంది, అందులో సందేహం లేదు. కోర్టు పరిధిలో ఉన్నది కోర్టు చూసుకుంటుంది కాబట్టి దానికి ప్రభుత్వానికి ఆ కోర్టు వ్యవస్థకి సంబంధం ఉండదు. కానీ సుభాష్ ముఖ్యంగా చూస్తే రామచంద్రాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి, కానీ తన ఫోకస్ అంతా రామచంద్రాపురం కంటే అమలాపురం మీద ఎక్కువ పెడుతున్నారని ఒక జోరుగా ప్రచారం జరుగుతుంది. అంటే మీది సొంత ప్రాంతం అని వెళ్ళడమా, లేకపోతే ఇందులో నిజం ఉందనుకోవచ్చా? నేను అమలాపురం వెళ్ళి అక్కడ ఉండే పరిస్థితి అయితే నాకు అంత టైం లేదు. ఏదైనా ఫంక్షన్స్కి ఉన్నప్పుడు వెళ్తాం తప్ప అక్కడ సమర్థవంతమైన నాయకుడు ఆనందరావు గారు ఉన్నారు. ఆయనకి మా పార్టీయే కాబట్టి ఆయన ఏదైనా సమస్య ఉంటే ఆయన సాల్వ్ చేసే సత్తా ఉంది. జనరల్గా ఇక అక్కడ నేను పుట్టి పెరిగిన ప్రదేశం కాబట్టి ఏదైనా ఫంక్షన్లు ఎక్కువ అక్కడ పిలుస్తూ ఉంటారు. ఈ శనివారం ఫంక్షన్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళటం, ఫంక్షన్కి అటెండ్ అయ్యి రావటం తప్ప. ఎందుకంటే ఇక్కడ సమస్యలు రామచంద్రపురం నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు నేను మార్నింగ్ 7:30 నుంచి అందుబాటులో ఉన్నప్పటికీ జనం తండోపతండాలుగా వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నమస్కారం పెట్టాలంటే జనానికి భయంగా ఉంది. ఎందుకంటే నమస్కారం పెడుతుంటే రోడ్డు వైపు, డ్రైన్ వైపు చూపిస్తున్నారు. అన్ని సమస్యలు ఎస్టిమేషన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఈ ప్రభుత్వం మీద ఏదో చేస్తారనే కదా ఓట్లేస్తారు. సుమారు 93% స్ట్రైక్ రేట్తో 164 సీట్లు ఇచ్చారు ఎన్డీఏ కూటమి.
అన్నిటికంటే ఒక పెద్ద సమస్య అయితే ఇక్కడ కనిపిస్తుంది, అది మీకు కూడా బహుశా అనిపించుండొచ్చు. ముఖ్యంగా చూస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎంతోమంది సీనియర్లు ఉన్నా కూడా తొలిసారి ఎమ్మెల్యేగా అయినటువంటి మీకు మంత్రి పదవి ఇచ్చారు. ఇక్కడ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు సైతం కొంత ఇబ్బంది పడుతున్నారు. మీ విషయంలో మీకు వాళ్ళకి కమ్యూనికేషన్ లేదనేది కూడా ఒక ప్రచారం ఉంది. స్వయాన సీఎం కూడా మీకు కలుపుకుని వెళ్ళాలి మంత్రులు ఎమ్మెల్యేలు అనేది చెప్పినట్లుగా ఒక వార్త నడుస్తుంది. అసలు దీంట్లో వాస్తవం ఉందా? మీకు కమ్యూనికేషన్ ఉందా? యాక్చువల్గా యనమల రామకృష్ణుడు గారు ఉన్నారు, ఆయన పిలిచి ఎలాగ మసులుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలని చెప్పి. అలాగే రాజప్ప గారు ఉన్నారు, ఆయన కూడా ఎలా ముందుకు వెళ్ళాలని నన్ను గైడ్ చేస్తున్నారు తప్ప, ముఖ్యంగా ఇక్కడ నన్ను కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వేశారు కాబట్టి, ఇక్కడ అచ్చెన్నాయుడు గారు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన చూసుకుంటారు. నా బాధ్యత ఏంటంటే కృష్ణా జిల్లాలో ఇన్ఛార్జ్. మీ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో మీకేమైనా ఇబ్బందులు కానీ, లేకపోతే మీ వల్ల వాళ్ళు ఏమైనా ఇబ్బందులు పడుతుంది కానీ, బయట జరుగుతున్న ప్రచారానికి దీనికి అసలు ఎదుగో తోకనుకుంటే అదిగో పులిని రాసి పేపర్లు చాలా ఉన్నాయి. అయితే అలాంటి పరిస్థితి ఇప్పటికే పేపర్లో ఎదురు కదా, అలాంటి కోఆర్డినేషన్లో అలాంటి సమస్య ఏం లేదు. నన్ను గైడ్ చేస్తున్నారు యాక్చువల్గా, సీనియర్స్ అందరూ కూడా గైడ్ చేస్తారు. సో సీనియర్స్ వల్ల, మీ సీఎం గారి వల్ల, లోకేష్ గారి వల్ల టోటల్గా వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యే సుభాష్, మంత్రి సుభాష్ కొంత చేంజ్ అయితే వచ్చిందనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుందా? అర్థం చేసుకోవచ్చా? అంటే నాలో చేంజ్ మీలో ఖచ్చితంగా. ఫస్ట్లో కొద్ది ఒడిదుడుకులు లేకపోతే కొద్ది అవగాహన లేనితనంతో చిన్న చిన్న తప్పులు అయితే చేయొచ్చు, కానీ దాన్ని షార్ట్అవుట్ చేసుకుంటూ, అంటే ఆయన చూస్తే ఆయన చెప్పిన మాటలు వింటే చాలు. చంద్రబాబు నాయుడు గారు, మీ యువనాయకుడి గురించి ఏం చెప్తారు అసలు? లోకేష్ ఎస్పెషల్లీ చెప్తున్నాను కదా, ఆయనకి రాటు తేలిపోయాడు. ఏ సబ్జెక్ట్ మీదన్నా సరే, ఏ డిపార్ట్మెంట్ మీదన్నా సరే అనర్గళంగా మాట్లాడే సత్తా ఉన్న నాయకుడు ఆయన రాళ్ళు దెబ్బలు తగిలి, ఇప్పుడు కాశీ చెట్లుగా రాళ్ళు దెబ్బలు అంటారు, ఆయన అన్ని పక్కల నుంచి కొట్టారు. సో ఇప్పటికే వల్లభనేని వంశీ కానీ, పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. రేపో మాపు మిగిలిన వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇదే టైంలో మీ నియోజకవర్గానికి సంబంధించి అవినీతి చేసిన నాయకులను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా. అవినీతి చేస్తే ఎవరో చట్టానికి అతీతులు కాదు. ఖచ్చితంగా చట్టం దాని పని చేసుకుపోతుంది. పోలీస్ శాఖ కూడా ఏం చేశారనేది ఒక కంప్లైంట్ వస్తే అది పూర్తిగా అందులో న్యాయం ఉందంటేనే ముందుకెళ్తున్నారు, అంతేగాని కక్ష సాధింపు చర్యలు జరగట్లే. సో ఫైనల్గా మీ మీద కూడా ఒక అవినీతి ఆరోపణలో మట్టి ఇసుకని మీరు చాలా దారుణంగా చేస్తున్నారనే ఒక ప్రచారం జోరుగా జరుగుతుంది. దీన్ని ఎలా చెప్పుకుంటారు అసలు మీరు? మట్టి ఇసుక విషయంలో మీరు ఏదన్నా నిరూపించగలిగితే నేను దేనికైనా సిద్ధం. అసలు మా 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 పరిధిలో ర్యాంపులు అనేవి లేవు. అవి గతంలో జరిగినాయి తప్ప ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన 9 నెలల్లో ఎక్కడైనా అవినీతి జరిగింది, ఈ మధ్యకాలంలో ఒక ట్రాక్టర్ లేకపోతే ఒక లారీ పెట్టుకుని కానీ నా కాన్స్టిట్యున్సీలో బయటికి వెళ్ళిందని ఉంటే, ఒకటి మీరు గమనించాలి, ఈ అవినీతి జరిగితే ఎక్కడైనా సరే ఒక నాయకుడి వెనకాల 10 మంది ఇంటెలిజెన్స్ ఉంటారు. ఆయన అన్నీ కూడా పెద్ద ఆయన ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలన. కానీ కొంతవరకు సుభాష్ తాను పూర్తిగా ఇన్వాల్వ్ కాకుండా ఒక మంత్రి హోదాలో తనకు సంబంధించిన ఒక క్వార్టరీ మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ చేత చేయిస్తున్నారు అనేది జోరుగా జరుగుతున్న. అది నేను అదే చెప్తున్నాను. ఒక్క చిన్న ప్రూఫ్ తెచ్చిన ఈ 9 నెలల ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత సుభాష్ అనేవాడు ఇసుక మాఫియా చేసాడని చిన్న ప్రూఫ్ తెచ్చిన దాన్ని నేను ఏమైనా సిద్ధం. దానికి అసలు ఇలాంటివి జరిగితే చంద్రబాబు నాయుడు గారు తీసిన పక్కన పెడతారు. ఎందుకంటే ఆయన ప్రతి ఎమ్మెల్యే మీద, ప్రతి మంత్రి మీద, వాళ్ళ పనితీరు మీద, వాళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారా అని ఖచ్చితంగా ఫుల్ మానిటరింగ్ ఉంటుంది ఆయనకి. నైట్ అయ్యేటప్పటికి ప్రతి ఎమ్మెల్యే తీరు, ప్రతి మంత్రి తీరు క్షుణ్ణంగా చూస్తారు ఆయన. అది ఎంత సీనియర్ అయినా, ఎంత గొప్పవాడైనా సరే, ఎంత ప్రజాదరణ ఉన్నా సరే, తప్పు చేసినప్పుడు నిలబెట్టి కడిగేయటం ఆయనకు అలవాటు. వెంటనే చర్యలు కూడా తీసుకుంటారు ఆయన. ఓకే, థ్యాంక్ యూ సుభాష్ గారు. మొత్తానికి ఇక్కడ ఖచ్చితంగా చెప్పొచ్చు, ఎట్లాంటి నాయకుడి దగ్గర పనిచేస్తున్నాం అనేదే మనలో ఖచ్చితంగా ఒక మార్పు. నాకు తొలినాళ్లలో కొంత అనుభవం లేకపోవడం వల్ల ఇబ్బంది పడ్డాను, కానీ ఇప్పుడు ఒక్కొక్క దాన్ని సరి చేసుకుంటున్నాం. ముఖ్యంగా రామచంద్రాపురం నియోజకవర్గంలో అవినీతికి పాల్పడిన ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఇక్కడ అవినీతి మరకలంటిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తాం. ఎక్కడ అవినీతి జరిగిందని నా మీద ఆరోపణలు వచ్చినా కూడా దానికి నేను బాధ్యత వహిస్తాను, ఒక్క సాక్ష్యం చూపించండి అని ఒక సవాల్ కూడా విసురుతున్నటువంటిది అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే మంత్రి వాసంశెట్టి సుభాష్ తాను ఏమి
లేని స్థాయి నుంచి ఈవేళ ఒక మంత్రి స్థాయిగా నేర్చుకుంటూ ఎదుగుతూ ముందుకు వెళ్తున్నానని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.